క్షమించండి బావా. మా నాన్న మిమ్మల్ని నా వల్లేగా మీకు అవమానం. మీరు నన్ను చేసుకుంటే 2 కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అనుకున్నాను. ఇలా విడిపోతాయని నేను అనుకోలేదు. మీరు వద్దన్నప్పుడు వినకపోవడం నా తప్పే. మా నాన్న గురించి అందరికీ తెలుసు. ఆవేశంలో ఎలాంటి పనైనా చేస్తారాయన. తర్వాత ఎవరు ప్రశాంతంగా ఉండలేం. ఇష్టం లేకుండా మీరు నన్ను చేసుకుంటే మీ సంతోషం పోతుంది. నా ఒక్కదాని కోసం అందరూ కష్టపడక్కర్లేదు. నేను మిమ్మల్ని మర్చిపోతాను. దేవి, నా పెళ్లి ఆగిపోగానే నువ్వు నన్ను చేసుకుంటావా అని అడిగినప్పుడు చిన్నపిల్లవి తెలియక అడుగుతున్నావనుకున్నాను. గుళ్ళో నన్ను ఆపి నీ ప్రేమ గురించి చెప్పినప్పుడు నాకు కోపం వచ్చింది. మా నాన్న మాట గౌరవించి ఈ పెళ్లికి ఒప్పుకున్నానే గాని నీ మీద నాకెలాంటి ఆశ లేదు. మన పెళ్లి ఆగిపోయి నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ మీద నాకు ప్రేమ కలిగింది. పెళ్ళాగిపోతే మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. అది మనసుని రంపంతో కోసినట్టుగా ఉంటుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. ఈ బండి వెళ్ళకూడని చోటుకి వెళ్ళింది. ఈయన గారికి దెయ్యం పట్టినట్టుంది. నువ్వు దాన్ని మట్టిపోసి ఆర్పండ్రా. అన్నా, మా చిన్న బాయ్కి పేరు పెడుతున్నాం. మొదటి పత్రిక మీకే ఇస్తున్నాను. ఖచ్చితంగా రావాలి. వదినా, మీరు కూడా రావాలి. వస్తాను. కృష్ణ, ఇల్లంతా అల్లకల్లోలంగా ఉంది. ఇదొకటి తగలబడుతోంది. ఏం జరిగిందని ఒక్క మాట కూడా వద్దన్నా. ఈరోజు రాజారెడ్డి మీరు విడిపోయారు. రేపు మళ్ళీ మీరు కలిసిపోతారు. నేనేదో చెప్పపోయి ఇల్లు తగలడుతుంటే చుట్టకి నిప్పటికినట్టు కాకూడదుగా. కానీ ఒక్కటి, గొడవ పడుతుంటే స్నేహితుడు విడతీస్తాడంతే. కావాల్సిన వాడే మీ మీద పడే దెబ్బల్ని తన తింటాడు. మీకేం జరిగినా నాకు జరిగినట్టే. ఎప్పుడు చెప్పండి, ఏం చేయాలి? చంద్రుడి లాక్కొచ్చి తాళి కట్టించాలా, లేక మీకు ద్రోహం చేసిన రాజారెడ్డిని నరకాలా, లేక మన కులంలోనే మంచి సంబంధం చూసి పాపకి పెళ్లి చేయాలా? చెప్పండి, ఏం చేయాలి? కృష్ణస్వామి, నువ్వు మంచివాడివి, అందుకే ఎప్పుడూ ఒకేలా ఉన్నావు. ఆ రాజారెడ్డి కులపిచ్చి పట్టినాడు, అందుకే నట్టేట వదిలేశాడు. తప్పకుండా వస్తాను, వెళ్ళు. ఇన్స్పెక్టర్, మీరు ఎదుగుతున్న దారాసి చేసి నేనే. ఆ పిల్లని రేప్ చేసి చిన్న పిల్లని చేసింది కూడా నేనే. ఇప్పుడు నేను తాళి కట్టాలి, అంతేగా? రమణ నా పిల్లని. ఏమ్మా ఇలారా, సరిగ్గా చూసి చెప్పు, నేను రేప్ చేసింది వీడేనా? చీకట్లు సరిగ్గా చూడలేదు. బయట చూస్తే ఈలాగే